లక్ష్మీస్ ఎన్టీఆర్తో ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్నారు. షెడ్యూల్ ప్రకారం రిలీజ్ చేస్తున్నారా లేదా? తప్పకుండా రిలీజ్ చేస్తాం. మీకు ఎందుకు వచ్చింది ఆ డౌటే రాకూడదు. షెడ్యూల్ ప్రకారం మేము అనుకున్న విధంగా అన్నీ మంచి జరుగుతుంది. ఆ భగవంతుడి ఆశీస్సులతో, ఓకే, ప్రజలు అండదండలతో తప్పకుండా ఈ సినిమా అనుకున్న టైంకి మేము రిలీజ్ చేస్తాం. ఒకవేళ అవకాశం లేకపోతే మేము యూట్యూబ్లోనైనా సరే రిలీజ్ చేస్తామని వర్మ గారు చాలా ధీమాగా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆయన. మరి మీరు దానికి ఎస్ చెప్పారా? ఒకవేళ ఆయన అలా చేస్తే మీకు ఓకేనా? అంటే అక్కడ ఒకటి ఉంది, యూట్యూబ్లో ఎందుకు రిలీజ్ చేస్తా అంటే నన్ను ఏమైనా కానీ అంటే ఆర్జీవి కానీ చంపినా సినిమా ఆగకుండా మేము యూట్యూబ్లో రిలీజ్ చేసేదానికి కూడా నేను రెడీగా ఉన్నాను. అంటే దాన్ని ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి నేను రిలీజ్ చేయిస్తాను అనే ఉద్దేశమే కానీ థియేటర్లో రిలీజ్ చేయకుండా యూట్యూబ్లో రిలీజ్ చేస్తాను అనేది కాదు. అది నేను ఆల్రెడీ చూశాను. అది వర్మ గారు మేము ఇద్దరు కూడా డిస్కషన్తో కూడా వచ్చింది అది సబ్జెక్టు. ఎందుకన్నా అలా వచ్చిందంటే చాలా వార్నింగ్స్ వస్తుంది, థ్రెటన్స్ వస్తుంది, రేపు సెన్సార్ ఇవ్వరు, రేపు మీకు థియేటర్స్ ఇవ్వరు, మిమ్మల్ని ఏమైనా చేస్తారు అని దానికి ఆన్సర్ అతను చెప్పాడే తప్ప వేరే ఉద్దేశం కాదు. థియేటర్లోనే రిలీజ్ వస్తుంది, తప్పకుండా తొందరలోనే రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినాక అందరూ చూడొచ్చు తప్ప వేరే ఉద్దేశం లేదు. అంటే అలా కాదు, ఆటంకాలు ఏదైనా ఎదురైతే థియేటర్లో అవకాశం లేకుండా గనక అలాంటి సిచ్యుయేషన్ ఎదురైతే అప్పుడు నేను వదలకుండా యూట్యూబ్లో అయినా రిలీజ్ చేస్తాను అంటున్నారు ఆయన. ఎస్ కరెక్ట్, నేను 100% ఓకే దానికి. ఎందుకంటే మేము చేసిందే మన యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగువారు మొత్తం నిజం తెలుసుకోవాలన్న ఒక ఉద్దేశంతో మేము దీన్ని కమర్షియల్గా కాదు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే వేరే విధంగా చేసేవాళ్ళం. దీంట్లో ఉండేది నిజాలు చూపించాలనేసి డే 1 నుంచి మేము మొత్తుకుంటున్నాం, చెప్తున్నాం కదా, అందరికీ చెప్తున్నాం. మేము ఈ నిజం ఎలా చూపించాలంటే ఈరోజు మీడియా చాలా పవర్ఫుల్, అందరికీ తెలుసు. అదేవిధంగా యూట్యూబ్ అనేది మనం సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది, చాలా ఇది ఉంది. చిన్న విషయం నిన్న ఏదో ఒక చిన్న లీక్ అయిందని ఈరోజు మొత్తం నాకు స్టేట్స్ యూఎస్ నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు. అది ఎలా అంటే అంత ఫాస్ట్, ఏదో చిన్న ఒక బిట్ లీక్ అయిందనేసి అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అలా మొత్తం ప్రజలకి చూపించాల నిజం, ఆ ఉద్దేశంతోనే నేను కూడా అగ్రీడ్ ఆ పాయింట్కి మాత్రం. కానీ మరి ఒకవేళ యూట్యూబ్లో రిలీజ్ చేస్తే మీకు ఫైనాన్షియల్గా అంటే నష్టం అవుతుంది కదా, మరి ఓకేనా మీకైనా? కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను భగవంతుడి దయ వల్ల నా కష్టార్జితంతో చేయించాను. అంతేగాని నాకు అంటే ఒక సంవత్సరం కష్టపడలేదు అనుకుంటాను తప్ప నాకు దానివల్ల ఏమో వెళ్ళిపోతుంది, నా మొత్తం యావత్ ఆస్తి వెళ్ళిపోతుంది, లేదు వేరే విధంగా వెళ్ళిపోతుంది. టైం 1 year నేను కష్టపడలేదు, లేదు కష్టపడదా ఇంకో 1 year అనుకుంటాను తప్ప దీనివల్ల నాకేదో జరిగిపోతుంది అనేసి నాకు ఆ ఇంటెన్షన్ లేదు, ఆ ప్రాబ్లం లేదు. భగవంతుడు నాకు సఫిషియెంట్గా ఇచ్చున్నారు. సినిమా సెన్సార్ అవ్వకుండా యూట్యూబ్లో రిలీజ్ చేయటం అది అవకాశం ఉందా అండి? అలాగా చేయొచ్చా? బిట్ల వైజ్గా ఉందని చెప్తున్నారు, కానీ నాకు దాని గురించి పెద్దగా తెలియదు. ఒకటైతే తెలుసు, సెన్సార్ ఎందుకు కాదు అనేది మాత్రం లేదు. ఎందుకంటే లీగల్గా లా ప్రకారం మాకు తప్పకుండా సెన్సార్ అవుతుంది. నాకు ఆ ఇంటెన్షనే లేదు, ఎందుకంటే యూట్యూబ్లో చేస్తారు వాళ్ళు ఆ ఆలోచన కూడా లేదు. కాకపోతే వాళ్ళు అడిగిన దానికి ఆర్జీవి గారు ఆన్సర్ చెప్పారు, నేను దానికి అగ్రీడ్ అవుతున్నాను. కానీ నేను అన్ని విధాలుగా చూశాను, న్యాయపరంగా వెళితే మాకు సెన్సార్ కాదు అనేదానికి లేదు. ఎందుకంటే ఏమన్నా మాకు అడ్డంకులు ఏమైనా ఎదురు చెప్పి ఏదైనా చేయాలంటే ఒక్క లక్ష్మీపార్వతి గారికి ఉంది. ఎందుకంటే రామారావు గారికి ధర్మపత్ని అయినటువంటి లక్ష్మీపార్వతి గారు, ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం భర్త వచ్చి భార్య కంటే ఎక్కువ ఏది ఉండదు, అది లీగల్ రైట్స్ ప్రకారం ఆమెకు ఉంది. ఆమె మాకు సాయశక్తుల ఆమెకి కూడా మాకు సహాయం చేస్తుంది. ఎలా అంటే మాకు లీగల్గా రేపు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా నేను దగ్గరుండి చేయిస్తాను. నిజమైన ఆ రోజు జరిగిన సంఘటనల్ని ఇంత ధైర్యంగా ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తున్నారు, మీకు నేను మోరల్ సపోర్ట్గా కూడా నేను చేసి మీకు సహాయం చేస్తానని ఆమె చాలాసార్లు చెప్పడం జరిగింది. కాబట్టి మాకు చాలా ధైర్యం ఉంది, రేపు పొద్దున్న ఏదైనా జరిగినా కానీ లక్ష్మీపార్వతి గారు కూడా మాకు అండగా నిలబడతారు. కాబట్టి సినిమా ఆగే ప్రసక్తే లేదు, ఎవరికి ఏ డౌట్లు అవసరం లేదు. అన్నీ చాలా వస్తున్నాయి, ప్రతిరోజు వస్తుంది మీడియాలో. కానీ తప్పకుండా తొందరలో ఈ 1 week 10 daysలో మంచి గుడ్ న్యూస్ వస్తుంది. తప్పకుండా సినిమా రిలీజ్ అవుతుంది. మీకు సినిమా రిలీజ్ అవటం ముఖ్యమా లేకపోతే ఎన్నికల్లోపు రిలీజ్ అవటం ముఖ్యమా? ఏది కావాలి అసలు మీకు?
అంటే ఇక్కడ గుడ్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ ఇది. అంటే సినిమాకి ఏ రోజైనా రిలీజ్ చేయాలనేసి ఆల్రెడీ మాకు సినిమా పూర్తయింది, మేము సెన్సార్కి అప్లై చేసాం, ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఎంత తొందరలో అయితే అంత రిలీజ్ చేయాలనేసి, నిజాలు తెలిస్తే ప్రజలకు నిజాలు తెలిస్తే మంచి జరుగుతుందనేసి ఆ ఉద్దేశం, అంతే తప్ప ఈ ఎలక్షన్స్ కోసమే ఈ సినిమా రిలీజ్ చేయాలనేసి ఇంటెన్షన్ కాదు. ఏ రోజుకైనా నిజం అనేది ఇన్ని సంవత్సరాలు ఆగిపోయింది, అదే మాకు బాధగా ఉంది. 23 సంవత్సరాలు ఈ నిజాల్ని ఆపేశారు ఒక వర్గం. అలాంటిది ఈరోజు మేము చూస్తున్నాం. అంత మహానుభావుడిది ఇలా జరిగింది అనేసి ప్రతి ఒక్కరికి చూడాలనేసి మా ఒక ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మేము రిలీజ్ చేస్తున్నాం. అది ఈరోజు రేపు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మేము అనౌన్స్మెంట్ డేట్ ఇస్తాం రిలీజు. అంతే తప్ప మేము ఎలక్షన్స్ కోసమే ఈ సినిమా చేసినాం అనేసి లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ మేము యాక్చువల్గా మేము రిలీజ్ డేట్ చెప్పి చాలా రోజులైంది. ఎలక్షన్స్ జనవరి 26th కానీ ఫిబ్రవరిలో కానీ ఉంటుందన్నాం. మా వర్క్స్ మాది కొంచెం చేసుకునేసి మాకు షూటింగ్ కొన్ని షెడ్యూల్స్ ఇంకా పెంచుకోవడం జరిగింది. అది మొత్తం 5 పాటలు, యాక్చువల్గా 3 సాంగ్స్ అనుకున్నాము, 5 సాంగ్స్ చేసాము. అలా షూటింగ్ షెడ్యూల్ కూడా పెంచుకున్నాము. అంతే, ఎలక్షన్స్ కాదు. యాక్చువల్గా ఇంకొక విషయం, మేము అనౌన్స్ చేసి ఈ మార్చ్ ఎండ్ లోపల వచ్చి మేము సినిమా రిలీజ్ చేస్తామని చెప్పాము. యాక్చువల్గా ఎలక్షన్స్ మనకి ఏప్రిల్ ఎండ్ ఆర్ మేలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో మనకి వచ్చింది, అది మాకు తెలియదు. ఎలక్షన్ కమిషనర్ ఈసీ పెట్టేది దాన్ని, సెంట్రల్ లెవెల్లో డిస్కషన్ జరుగుతుంది అది. కాబట్టి ఏప్రిల్ 11th ఎలక్షన్స్ వస్తుందని మాకు తెలియదు, మీకు తెలియదు. మేము అనౌన్స్ చేసింది వేరు, ఈరోజు సడన్గా వచ్చాయి. కాబట్టి ఎలక్షన్స్కి దీనికి లేదనేసి నా ఉద్దేశం. వర్మ గారికి బడా ఛానల్స్ ఏవి కూడా సహకరించడం లేదు అనేటువంటి కామెంట్స్ ఉన్నాయి, నిజమేనా? అంటే బడా ఛానల్స్ అంటే ఎట్లా? పెద్ద పెద్ద ఛానల్స్ అన్ని ఛానల్స్లో సహకరిస్తుంది. 1 కానీ 2 ఛానల్స్ ఏదో ఉన్నాయి కొన్ని, అవి ఎల్లో మీడియాకి సంబంధించింది, 1 2 వాళ్ళు తప్ప మిగతా అందరూ, తప్పు చెప్పకూడదు, మీడియా మాకు చాలా చాలా ప్రోత్సహిస్తుంది. మేము మీడియా మీద కానీ ఇప్పుడు చెప్తే చాలా తప్పు అవుతుంది, మాకు ఇష్టం కూడా లేదు. ప్రతి ఒక్కరూ మాకు నిజాలను చూపించాలా అనేసి ఎక్కడ పెట్టినా లైవ్ ఇస్తున్నారు, ప్రతి ప్రోగ్రామ్ చేస్తున్నారు. అలా లేదు, 1 2 ఛానల్స్ గురించి ఇన్ని ఛానల్స్ని మనం కించపరచడం తప్పు అవుతుంది. నాకైతే బడా ఛానల్స్ కొన్ని అన్నా, 1 కానీ 2 కానీ చాలా ఉన్నాయి బడా ఛానల్స్, అందరూ చూపిస్తున్నారు. మాకు అందరూ చూపిస్తున్నారు, 1 లేదా 2, ఆ ఇద్దరు ఇంటెన్షనల్గా చేస్తున్నారు. కానీ అది వచ్చి ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే 10 ఛానల్స్ ఉన్నింది అనుకోండి, ఎగ్జాంపుల్ 8 ఛానల్స్ చూపించి 2 ఛానల్స్ చూపించలేదు అనుకోండి, ప్రజలకు తెలుస్తుంది అది ఏంటి నిజము ఏంటి అబద్ధం అని. అది ఆ ఛానల్స్కే మైనస్, కానీ మాకు ఎటువంటి లేదు. మాకు ఈ సినిమాకి తగ్గేది ఏమీ ఉండదు, క్రేజీ కానీ ఏమి కానీ. మా ప్రమోషన్ మాకుంది, మా ఇది మేము తెలుస్తుంది. నిజాలు ఎప్పుడు చాలా తొందరగా వెళ్ళిపోతుంది, అంతేకాని వీళ్ళు ఆపినంత మాత్రాన ప్రజలకి తెలియకపోవడం లేదు. సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది, దాని గురించి వీళ్ళు ఆపేది ఏమి ఉండదు. కాబట్టి నిజం చెప్పండి, ఇది మీ మనీయా లేకపోతే పార్టీ నుంచి వచ్చినటువంటి మనీయా? ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. అసలు ఒకటే ఒక విషయం, పార్టీ నుంచి సినిమాల కోసం ఫండ్స్ ఎందుకు ఇస్తారు, ఫస్ట్ క్వశ్చన్. ప్లస్ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఒక మహాశక్తిలాగా ఈరోజు పనిచేస్తున్నాడు. అతను చేసిన పాదయాత్ర కానీ, ఈరోజు అనౌన్స్ చేసిన పథకాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహాశక్తిలాగా ఈరోజు పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తి డబ్బులు పెట్టి సినిమాలు తీయించుకునే అవసరం ఆయనకి లేదు. అలా తీసుకొని నేను డబ్బులు చేసే అవసరం అసలు నాకు లేదు. ఎందుకంటే నాకంటూ నా వృత్తిపరంగా నేను వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తాను, నాకు బిజినెస్ ఉన్నాయి, నాకు కన్స్ట్రక్షన్ మేజర్ బెంగళూరులో ఉండేది, నాకు పబ్స్ ఉంది, నాకు రెస్టారెంట్స్ ఉన్నాయి, నాకు చాలా ఉంది. నాది నేను చేసుకుంటాను తప్ప వేరే దగ్గర తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి చేసే అవసరం నాకు లేదు. మా పార్టీకి అంతకంతే అవసరం లేదు. అంతేగాని జనాలు పుకార్లు ఒక్కటైతే వందల చెప్తున్నారు. పార్టీ ఫండ్ కానీ జగన్ గారు ఇచ్చింది ఎటువంటి సంబంధం లేదు, మా పార్టీకే ఇది లేదంటుంటే ఎందుకు? నేను పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నాను అంతే తప్ప ప్రతి ఒక్కరు అలా అనుకుంటే ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చి అందరూ చేయించుకుంటారు. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు సినిమా చేశారు, ఒక విషయం అండి, సొంత డబ్బులతో చేశారు ఆయన. అంతేగాని తెలుగుదేశం పార్టీ వచ్చి ఈరోజు బాలకృష్ణ గారికి 2 సినిమాలు తీశారు, అది ఎంతవరకు నేనే ఒప్పుకోవడం లేదు. అలాంటిది ప్రజలకు అది తప్పు.
ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లు ఏమైనా పెట్టి బాలకృష్ణ గారి సినిమాలు తీయమన్నారు ఏంటి? కాదు, అతను ఒక పెద్ద యాక్టర్, మహానటుడు. అతను సినిమాలు చేస్తున్నారు. అతను వాళ్ళ నాన్నగారిది సినిమాలు తీశారు. అలా అంటే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము. ఆ సినిమాలో కంటెంట్ ఉందా లేదా అనేది సెకండరీ. అవన్నీ ఈరోజు టీడీపీ పార్టీ వచ్చి బాలకృష్ణ గారికి డబ్బులు ఇచ్చి చేస్తుందంటే అది పుకార్లు ఎన్నో చెప్పుకుంటారు. మేము సరే అని చాలామంది చెప్పారు. ఈ 2 సినిమాలు వచ్చి ఎలక్షన్స్ కోసమే దగ్గరుండి చేయించారు. అవన్నీ నేనైతే నమ్మను. ప్రజలేమనుకుంటారో నాకు తెలియదు. అంటే మీది బిలో మిడిల్ క్లాస్ అని, పెద్దగా ఆస్తులు ఏమీ లేవని, మీకు అసలు ఈ సినిమా తీసే అంత రేంజ్ లేదని ఇలాగ కామెంట్స్ ఉన్నాయి. మీది నిజంగానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా లేకపోతే శ్రీమంతులా? భగవంతుడి దయ వల్ల మా తాతగారి నుంచి మేము అంత మంచిగా ఉన్నాము. మా నాన్నగారు మంచి భూస్వామి, 300 ఎకరాలు ల్యాండ్స్ ఉన్నాయి. మేము చిట్టా ఇస్తాం, కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు. 1,00,000 పౌల్ట్రీ ఫామ్ ఉంది మా ఫాదర్ నుంచి ఉన్నది. బెంగళూరులో మాది అందరికీ తెలుసును. నేను 2000 నుంచి బెంగళూరులో వెల్ సెటిల్డ్. కాబట్టి మిడిల్ క్లాసు అప్పర్ క్లాసు అనేది జనాలు రకరకాలుగా ఏమైనా చెప్పుకోవచ్చు. నేను ఇంకెవరికి డౌట్ ఉంటే వాళ్ళు వెళ్ళి నా ఐటీ రిటర్న్స్ కూడా ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. అంతే తప్ప వాళ్ళు ఎవరో వచ్చి జనాలు అదే ఒక మంచి పని చేస్తే 100 మంది 100 కామెంట్లు చేస్తారు. నేను ఆ కామెంట్ని అస్సలు పట్టించుకోను. ఎందుకంటే ఎవరు నాకు డబ్బులు ఇవ్వరు, నేను ఎవరికి డబ్బులు ఇవ్వను, అవసరం కూడా లేదు. అలాంటప్పుడు వచ్చి వాళ్ళు మిడిల్ క్లాసా లో క్లాస్ అప్పర్ క్లాస్ అనుకుంటే చెప్పినోడికి చెప్పినంత, అంతే తప్ప నేను దాని గురించి మాట్లాడేది ఏమి ఉండదు. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. ఎవరు మిడిల్ క్లాస్గా ఉండి కూర్చొని పెట్టుకునేసి చేయాలా, లేదు మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చి చేసుకునేసి జనాలు చెప్పుకుంటారు. వాళ్ళకి నోటుకు వచ్చింది చెప్పుకోవచ్చును. ఎవరు ఏం లేదు. నేనేంటని నాకు తెలుసును, నా సర్కిల్ తెలుసును, నా ఫ్యామిలీ తెలుసును. అంతే. మీరు కూడా వీలైతే ఒకసారి బెంగళూరుకి రండి, హ్యాపీగా చూసి రావచ్చు. ఓకే, నిర్మాతగా మారాలనుకున్నారు కానీ ఫస్టే ఇలాంటి కాంట్రవర్షియల్ లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి కాంట్రవర్షియల్ సబ్జెక్ట్కి ఎందుకు నిర్మాతగా మారారు మరి? ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఒకటే నాకు నా ఎంటైర్ ఫ్యామిలీ ఎన్టీఆర్ గారు అంటే అభిమానం ఫస్ట్. ఓకే, ఎంటైర్ ఫ్యామిలీ. ఓకే. అలాంటిది ఒక ఆర్జీవి గారు నాకు కథ చెప్పినప్పుడు ఇంతటి మహానుభావుడిది తీసే ఒక అదృష్టంగా భావించి అదొకటి. నెక్స్ట్ ఇలాంటి సినిమాని గట్స్ ఉన్న డైరెక్టర్ గారు వేరే చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు మన తెలుగులో. ఇంత క్లారిటీగా చెప్పి జనాలకు చూపించాలా, నిజాలు చెప్పే దాంట్లో వచ్చి ఆర్జీవి గారికి మించి ఎవ్వరు చేయలేరు. ఓకే. అందుకోసమే ఆర్జీవి గారు చెప్పిన రోజు నేను ఒకటే చెప్పాను, అన్న నేను నిజంగా మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా పనిచేస్తాను మీతో పాటు. నాకు ఎటువంటి భయం కానీ ఏం లేదు. నేనైతే ధైర్యంగా ముందుకు వస్తా, చేస్తాను. మీరు చెప్పినట్టు చేయించేసి నాకు కంటెంట్ బయట రిలీజ్ చేస్తే నాకు మంచి పేరు వస్తుంది, లైఫ్ లాంగ్ మర్చిపోలేని సినిమా కావాలని చెప్పాను. అదేవిధంగా చేశాడు, అదేవిధంగా చూపిస్తున్నాడు. ఓకే. స్టోరీ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మీరు వెంటనే ఓకే చేసేసారా ఆర్జీవి గారు చెప్పగానే? ఆర్జీవి గారు చెప్పిన అంటే ఒక 2-3 సిట్టింగ్స్ చేసాము. ఒక్క సిట్టింగ్లో కాలేదు, 2-3 సిట్టింగ్స్. నేను బాంబేకి వెళ్ళడం జరిగింది, వాళ్ళు హైదరాబాద్కి ఒకసారి వచ్చారు. దాని తర్వాత అన్ని డిస్కషన్స్ అయిన తర్వాత ఆలోచించుకోమని చెప్పారు. దీంట్లో కొన్ని కాంట్రవర్సీలు వస్తాయి, కొన్ని థ్రెటన్స్ కూడా ఉంటుంది. నువ్వేమీ భయపడకుండా చేస్తాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నాకు చేస్తే నీకు మంచిది అవుతుంది, అంతే తప్ప మధ్యలో ఆపేదానికి లేదని చెప్పిన తర్వాత 2-3 సిట్టింగ్స్ తర్వాత మళ్ళీ ఫైనల్ చేసాము. ఇద్దరు ఒక కన్క్లూజ్కి వచ్చి చేసి ఈరోజు ఇట్లా సక్సెస్ వస్తుంది. సో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే కాన్సెప్ట్ లేదా ఆలోచన వర్మ గారిదే, మీది కాదు? ఎస్, వాళ్ళదే. వర్మ గారే నాకు ఫస్ట్, అంటే నాకు ఆల్రెడీ వర్మ గారు పరిచయం ఉన్నారు. ఓకే. నేను పలమనేరు ఇన్ఛార్జిగా ఉన్నాననేసి వర్మ గారికి తెలుసు. అప్పుడు మాట్లాడుతుంటే ఇలా ఎన్టీఆర్ గారిది ఒక సబ్జెక్ట్ ఉంది ఏంటి అని చెప్పి ఇలా అని చెప్పుకొచ్చాడు. చెప్పినప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. నేను మా ఇంటి దగ్గర కూడా డిస్కస్ చేసినప్పుడు అంత మహానుభావుడిది మనం తీయగలుగుతామనేసి చెప్పారు. ఇలా ఉంది, తప్పకుండా చేయొచ్చును, ప్రాబ్లం ఏం లేదు. కాంట్రవర్సీలు అంటే వస్తుంటాయి, ఇది చేసి మనం ధైర్యంగా ముందుకు వెళ్తే మంచి జరుగుతుంది అనేసి నాకు ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు అదే జరుగుతూ ఉంది. ఓకే. ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా కదండి మీరు ప్రొడక్షన్? ఎస్, ఫస్ట్ మూవీ. ఓకే. నెక్స్ట్ కూడా ఇలాగే టీడీపీకి వ్యతిరేకమైనటువంటి సబ్జెక్టులను ఎంచుకుని చేస్తారా, లేకపోతే కమర్షియల్ ఎలిమెంట్ తోటి వెళ్ళే సబ్జెక్టులను ఎంచుకుంటారా? నెక్స్ట్ కూడా ప్రతి సంవత్సరం నేను ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. ఓకే. కానీ టీడీపీకి వ్యతిరేకంగా వేరే విధంగా చేయాలనేసి నా ఇంటెన్షన్ కాదు.
పబ్లిక్కి మంచి మెసేజ్, గుడ్ మెసేజ్, వీలైతే 10 మందికి మంచి జరగాలనేసి తప్ప అలాంటి సినిమా వస్తే బడ్జెట్కి లోటు లేకుండా ఓకే మంచి సినిమా చేయాలనేసి నా ఉద్దేశం ఉంది అంతే తప్ప ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని ఏదో చేసేయాలనేసి ఇంటెన్షన్ లేదు. తప్పకుండా మంచి సబ్జెక్ట్ వస్తే ప్రతి సంవత్సరం ఒక సినిమా చేయాలనేసి నా కోరిక. ఏ డైరెక్టర్ అయినా సరే, ఏ డైరెక్టర్ అయినా సరే ఓకే తప్పకుండా చేస్తాను. ఓకే ముందు ఆర్జీవి గారితో మాత్రం ఇంకొక 2 సినిమాలు చేయాలనేసి నాకు ఉంది. తప్పకుండా చేస్తాను. ఓకే ఎన్టీ రామారావు గారి బయోపిక్ని బాలకృష్ణ తీశారు కాబట్టే నాకు ఈ ఆలోచన వచ్చింది లక్ష్మీస్ ఎన్టీఆర్ అని చేయాలని, లేకపోతే నాకు అసలు ఆలోచనే వచ్చేది కాదు అని వర్మ గారు డైరెక్ట్గా అన్నారు. అంటే ఆయన పగతో ప్రతీకారంతో ఏమైనా చేస్తున్నారా ఏంటి ఈ సబ్జెక్ట్ని? పగతో ప్రతీకారంతో కాదు, దాంట్లో ఒకటే చెప్పాడు. మీరు మొత్తం ఇంటర్వ్యూ చూడండి. అది ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో అతను కూడా ఎన్టీఆర్ గారి బయోపిక్ అంటే ఎండ్ వరకు కావాలంటే ఆ పార్ట్ని ఇప్పుడు మేము ఏమైతే ఎంచుకున్నాం ముఖ్యమైన ఘటన అది, ఆ ఘటన తీసి పక్కన పెట్టి మిగతా మొత్తం చూపిస్తే అది ఫుల్ఫిల్ కాదు. ఇప్పుడు మేము తీసిన ఘటనే ముఖ్యమైన. ఆయన జీవితంలో ఎన్నో సంఘటనలు ఉంటాయి. జనరల్గా ప్రతి మనిషికి ఒక జీవితంలో ఒక 4-5 ఇంపార్టెంట్ సంఘటనలు ఉంటాయి. అలాంటిది ముఖ్యమైన ఘటన, ముఖ్యమైన ఇది జీవితంలో ఆయనకు ఒక పార్ట్ ఇది. ఈ పార్ట్ని కట్ చేశారు. అలాంటి దాన్ని ఎందుకు చేస్తారు, ఇలాంటిది ప్రజలకు చూపించాలనేసి ఆయనకు ఇంటెన్షను, అదే ఉద్దేశం రాకుంది. అందుకే ఈరోజు మేము చూస్తున్నాం. సో అందుకనే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారేమో ఆయన వర్మ గారు కూడా, అంటే ఇలా ఉంది అని ముందే చెప్పారు నాకు కథ. అదే ఇలా ఉంది, ఇలా వాళ్ళు ముందు కూడా వాళ్ళు 2 సినిమాలు చేయాలనుకుంటున్నారు. ఈ ఎలిమెంట్ని అంటే ఈ ఒక ఆ పోర్షన్ ఎప్పుడైతే మేము ఎంచుకున్నామో ఆ ఒక పార్ట్ని వాళ్ళు చేయడం లేదు, టచ్ చేయలేము లేదు. కాబట్టి మనం దాన్ని తీసి ప్రజలకి చూపిస్తే నాకు మంచి పేరు వస్తుంది, తీసిన వాళ్ళకి మీకు మంచిది అవుతుంది అనేసి ఒక ఇది చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం అయితే మాకు లేదు. యాక్చువల్గా లక్ష్మీస్ ఎన్టీఆర్కి 8 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయితే మీరు అన్అఫీషియల్గా వర్మ గారికి 25 కోట్ల వరకు ఇచ్చారని, ఆయన అప్పులన్నీ కూడా పార్టీ వాళ్ళు మొత్తం తీర్చేశారని కూడా కామెంట్స్ ఉన్నాయి బయట. కాదండి, మళ్ళీ పార్టీకి సినిమాకు సంబంధం లేదు. పార్టీ అలా తీర్చేస్తుంది అండర్స్టాండ్. పార్టీలు జనరల్గా రాజకీయ నాయకుల గురించి మీకు ఎంతవరకు తెలుస్తుందో నాకు తెలియదు, కానీ రాజకీయ నాయకులు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టించుకుంటారు కానీ ఎవరికి డబ్బులు ఇవ్వరు. ఆ విషయం మీకు పూర్తిగా తెలియదు నాకు తెలియదు. ఏ నాయకుడైనా కానీ, నేను ఎవరి గురించి దీంట్లో కామెంట్ చేయడం లేదు. ప్రతి రాజకీయ నాయకుడు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టించుకుంటారు, ఖర్చులు పెట్టరు. అది మీకు అంటే మీరు రాజకీయ నాయకుడుగా ఉన్నారు కాబట్టి మీకు బాగా ఎక్స్పీరియన్స్. అవును, నేను సెమీ రాజకీయం అంటే పూర్తి రాజకీయ నాయకుడు కాదు కాబట్టి మీకు చెప్తున్నాను. మేము బిజినెస్ వాళ్ళు కాబట్టి ఖర్చు పెడతాం. నేను నిజంగా పూర్తిగా రాజకీయంగానే మునిగిపోతే నేను కూడా ఖర్చు పెట్టనేమో, అలానే అయిపోతాను. ఎందుకంటే అదే రాజకీయం. కాబట్టి ఏ రాజకీయ నాయకుడు ఉచితంగా టీ కూడా ఇవ్వడు. టీ ఇచ్చినా కానీ వాళ్ళకి దాంట్లో సులాభం ఉంటుంది. ఓకే, ఏదో ఒకటి ఆశించే చేస్తారు, ఏం చేసిన అంటారు. అంటే దేనికి ఇస్తారు వాళ్ళు టీ? వాళ్ళ కార్యకర్త, వాళ్ళ అభిమాని, వాళ్ళు ఏదైనా ఉంటే తప్ప రోడ్లే పోయేవాడికి ఇవ్వరు కదా. అలాంటిది ఏదైనా కానీ ఏ రాజకీయ నాయకుడు ఫ్రీగా ఇచ్చేదేమి ఉండదు. అలాంటిది ఎత్తుకొచ్చి 25 కోట్లు ఎందుకు వర్మ గారికి ఇస్తారు? ఎందుకు వర్మ గారికి అప్పు ఉన్నదా? వర్మ గారికి అప్పులు ఉన్నాయని ఎవరు చెప్తున్నారు? జనాలు రకరకాలు చెప్తున్నారు. వర్మ గారు కూడా వెల్ సెటిల్డ్ క్యాండిడేట్. ఆయనకేంటి కారణం? ఆయన బాంబేలో లావిష్గా ఉన్నాడు. ఆయన ఆఫీసు, ఆయన గెస్ట్ హౌస్లు చూస్తే పిచ్చిపడుతుంది జనాలకి. ఆయన ఏమి ఎవరికి ఇది అవసరం ఉండదు. బిజినెస్లో ఆయనతో రొటేషన్లో ఉంటాయి. ఆయనకి చాలా సినిమాలు ఉన్నాయి, చేతులు ఉన్నాయి చాలా. ఇప్పుడు అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది ప్రొడ్యూసర్లు నిలబడుకుంటారు లైన్. ఓకే, అన్ని కథలు ఉన్నాయి. అలాంటి నెక్స్ట్ రాంగోపాల్ వర్మ మళ్ళీ చూపిస్తాడు నెక్స్ట్ ఏంటి అనేది. అలాంటి వాళ్ళ గురించి ఊరికి మనం చెప్పేది, మేము ఇచ్చేది అది మేమేమైతే అనుకున్నామో అది చేసాము అంతే తప్ప వేరే పార్టీ వాళ్ళు వచ్చారు, ఈ పార్టీ వాళ్ళు వచ్చారు, మా పార్టీ వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చారు ఏంటి? నాకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు 50 కోట్లు ఇస్తారు సినిమా అయిన తర్వాత, వర్మ గారు అమ్మేస్తారని చెప్పారు. మీకు కూడా చెప్పారా? మాకు కూడా చెప్పారు. అదే చెప్తున్నారు జనాలు. ఆయన ఆత్మాభిమాని, ఆయన మనస్సాక్షిగా పనిచేస్తే అతను 100 కోట్లు పెట్టినా కానీ మాట మీద ఉంటాడు. అలాంటి వ్యక్తి. అందుకోసమే ఆయన దమ్ము, ఆయన నమ్మకం చూసి నేను ఆయనకి ఫిదా అయిపోయినా. ఆయన దగ్గరుండి ఇప్పుడు చూస్తుంటే నిజంగా అసలు అంత గొప్ప వ్యక్తి, పెద్ద డైరెక్టర్ అతను. కానీ ఎంత సింపుల్గా, ఎంత మంచిగా ఇది చేస్తాడు అసలు. చెప్పినట్టు చేస్తే ఆయన అంత మంచి వ్యక్తి లేదు. అలాంటి వ్యక్తి మీద రకరకాలుగా చెప్తారు. అలానే ఉంటుంది మా మీద కూడా చెప్పడం.
జనాలకి ఇస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఎవరో ఇచ్చేస్తారు. అవంతా అబద్ధాలు. నిజాలు ముందు ముందు కూడా తెలుస్తాయి. ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా చాలా నిజాలు బయట వస్తుంది. ఓకే. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.